నాకైతే ఎప్పుడెప్పుడు పోతానా బుజ్జిగాని చూసాకే అనిపిస్తుండే. నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ లేచి అలా హాస్పిటల్ దగ్గర క్యాంటీన్ ఉంటే టిఫిన్ చేసేసాము. దోశ అండ్ చట్నీ చాలా బాగుండే, టేస్ట్ మాత్రము ఆరిపోయింటుంది ఎందుకంటే కాదు, చాలా బాగా ఉండే. వెళ్ళేటప్పటికి 2 o'clock 3 o'clock అయింది. సో ఆకలిస్తే మా అత్త వాళ్ళ ఇంట్లో పోయి భోజనం తినేసి వస్తే వచ్చేతలకు వీడు పనుకోండి. నా బుజ్జిగాడు ఎత్తుకుంటేవంతా రానే రాడు నా దగ్గరికి. వాడు అంత ఎగ్జైట్మెంట్ గా పోతుంది కదా, ఫుల్ డిసప్పాయింట్ అయిపోయా. మళ్ళీ చూస్తే కాసేపు అయిన తర్వాత వచ్చే ఇదైతే మన ప్లేయింగ్ ఏరియా అనమాట. మా అమ్మ వాళ్ళ షాప్ ఇది. ఈ ప్లేస్ లోనే ఉంటాడు ఎప్పుడు చూసినవాడు. తర్వాత నా దగ్గరకు వచ్చినవాడు ఎవరు పిలిచినా ఎవరి దగ్గరికి పోతలేదు, మరి నా దగ్గరే ఉన్నాడు. అండ్ ఈవెన్ ఫుడ్ తినిపించేకి నన్నే చూపిస్తాడు సయ్యి, అండ్ ఆడిపిసేకి నన్నే చూపిస్తాడు. మా అమ్మ దగ్గరికి కానీ మా నాన్న దగ్గరికి పోతాడు అంతే. మా అమ్మ దగ్గరికి మా చెల్లి దగ్గరికి ఎవరి దగ్గరికి పోతలేదు. బయటికి తొడుకోపోతాను అంటే మాత్రం పోతాడు అంతే, నార్మల్గా ఎత్తుకుంటే పోతానే లేదు. మళ్ళీ వదిలిని వదిలేసి తుమ్కూరుకు వచ్చేస్తానేమో అనుకుంటాడు, దానికి అనుకుంటాను ఎవరి దగ్గరికి పోతలేదు. నాకు కూడా కొంచెం చాలా హ్యాపీగానే ఉండే. ఎలా అంటే నార్మల్ గా వీడియో కాల్ మాట్లాడినవాడు ఎవడన్నా నన్ను చూస్తూనే ఉండలేదు, అట్లా నా దగ్గరే ఉన్నాడు కదా, చికెన్ నేనే తినిపిస్తా ఉన్నాను. ఆ ప్లేస్ కూర్చోండి, అదే పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట కూర్చోడానికి తినడానికి, ఎవరైనా వస్తే చూసేదానికి అంతా అది ఆడే చేయాలవన్నీ యాక్టివిటీస్ అన్ని అవే ఆడే. ప్రీవియస్ బ్లాగ్ లో చూసేసింటారు కదా ఎంత టైర్డ్ అయిపోయింది అని చెప్పేసి, ఆ టైర్డ్నెస్ ఇంకా పోనీ లేదు. సో దానికి డల్ ఉంది ఫేస్ మాత్రము. నేనైతే ఇక్కడికి ఎత్తేసుకొని వచ్చేసి నా బుజ్జికంతా ప్రతి ఒక్కరు చూసి యాలెత్తుకోపోతుంది అంటా ఉన్నారు. ఇదైతే సాటర్డే వ్లాగ్ నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. పెద్దగా తీస్తాడు. ఎవరైనా నాకు ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రీవియస్ వీడియోస్ని చూడండి. నా బుజ్జిగాని రియాక్షన్ చూద్దామని ఎంత ఎక్సైటెడ్గా ఉన్నా, వాదైతే రియాక్షన్నే డంబ్ అంటారే అట్లా టైప్ ఉండే అంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.